రైట్. నాకు ఇక్కడ చిన్న చిన్న క్వశ్చన్స్ అంటే చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి సార్. వీటిని క్వశ్చన్స్ అని కూడా కాదు. బేసిక్గా ఈ డ్యామ్కి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అన్నారం సుందిల్లా కూడా పనికి రావు అని చెప్పేసి రీసెంట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉందని ఒక మంత్రి అయినంత 1,00,000 కోట్లు అవినీతి జరిగిందన్న ఒక్క మాట ఏదైతే అన్నారో ఆ మాటకి అలాగే డ్యామ్స్ పనికిరావు అన్న మాటకి అసలు ఏమన్నా ఇక్కడ సంబంధం ఉందా? అసలు ఈ రెండు కూడా ఫూలిష్ వాదనలు. ఎందుకంటే ఆడ 93,000 కోట్లు ఖర్చు అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు. అది అసెంబ్లీలో వాళ్ళే చెప్పిండ్రు. మరి 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి జరుగుతుందా? ఎలా అవుద్ది? జరగదు. రెండోది 93,000 కోట్లలో రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదా? పెట్టకపోతే ఈ బ్యారేజ్ లెక్క నుంచి వచ్చినాయి, ఈ పంపింగ్ స్టేషన్ లెక్క నుంచి వచ్చినాయి, ఈ సబ్ స్టేషన్ లెక్క నుంచి వచ్చినాయి, 21 సబ్ స్టేషన్లు, 21 పంపింగ్ స్టేషన్లు, ఇవన్నీ పట్టుకనే అయితే బాహుబలి పంపులు పట్టుకనే వస్తాయా? 139 మెగావాట్ల పంపులు పట్టుకనే వస్తాయా? అండర్ గ్రౌండ్లో సొరంగాలు పట్టుకనే అవుతారా? 203 కిలోమీటర్లు ప్రపంచంలోనే పొడవైన సొరంగం ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది. మరి 203 కిలోమీటర్ల టన్నెల్స్, ఒక్కొక్క టన్నెల్లో 2 పెద్ద ట్రక్కులు ఎదురెదురు రావచ్చు. అటువంటి 2 ట్విన్ టన్నెల్స్ మొత్తం లెంత్ వచ్చి 203 కిలోమీటర్లు, 1,500 కిలోమీటర్ల కాలువలు, 141 టీఎంసీలు పట్టగలిగే రిజర్వాయర్లు, మేడిగడ్డ, మన మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, వీళ్ళు పూజలు చేసి నీళ్ళని హైదరాబాద్ తెస్తున్నారు కదా. మిడ్ మానేరు మళ్ళీ రిపేర్ చేశారు. పక్కనున్న అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగరు, తర్వాత గాయత్రి పంప్ హౌజు, లక్ష్మీ పంప్ హౌజు, 28 ప్యాకేజీలు, ఒక్కొక్క ప్యాకేజీల పనులు. ఇవన్నీ కాకి తీసుకొచ్చిందా, చిలుక తీసుకొచ్చిందా, లేకుంటే సోనియా గాంధీ? అంటే ఆయన బేసిక్గా నేను కూడా బీటెక్ చేసినప్పుడు సివిల్ ఇంజనీర్ చేశాను అని ఒక మాట్లాడడం జరిగింది. ఎవరట? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇంకొక మాట ఆయన ఏమన్నారంటే, ఓకే అంటే నా డౌట్, ఆయన మాటలు విన్న తర్వాత నాకు వచ్చిన అనుమానం ఏంటంటే నిజంగానే 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఫస్ట్ ఆ పార్టీ వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఇది వీళ్ళు ఏదైతే అవినీతి జరిగిందని ఆరోపణ చేశారో అది ప్రూవ్ చేయాలి. రెండోది, అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదు అని అనడానికి ఏముంది ఇక్కడ? ఒకటి, బ్యారేజ్ కుంగితే నిజంగానే పనికిరాదు అయితే ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపేర్ చేయమని ఎందుకు చెప్తారు? రిపేర్ చేయాలి. అసలు ఇది మొత్తానికి కూలగొట్టాలి, అన్నారం సుందిల్లో కూడా కూలగొట్టాలి అని చెప్పేసి మాట్లాడారు. కూలగొడతారేమో అమ్మ, ఎందుకంటే మేడిగడ్డం కూలగొట్టింది వాళ్ళే కదా. బహుశా వాళ్ళే అయి ఉంటారని నా అనుమానం. ఎందుకంటే నక్సలైట్లు అయితే కూల్చారు, జిలెటిన్లు నక్సలైట్ దగ్గర ఉంటాయి, కానీ ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టులను నక్సలైట్లు ఎప్పుడు కూల్చలేదు. వీళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చు అనేది అనుమానం ఉన్నది ప్రజలకు. తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, పోలీసుల మీద ఉంటుంది. మరి దొంగ చేతికి అధికారం ఇచ్చినాక వాళ్ళు తేల్స్తారా దాన్ని? కాబట్టి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మేడిగడ్డను బలి చేస్తున్నారు. ఇవాళ మేడిగడ్డ ఎందుకు రిపేర్ చేయట్లేదంటే కిందికి నీళ్లు పోవాలి, రాజమండ్రి కింద పంటలు పండాలి డెల్టాల. ఇవాళ రేపు ప్రకాశం బ్యారేజ్ కింద కూడా గోదావరి నీళ్ళతోనే పండిస్తున్నారు. అంటే ఈ డెల్టా ఆ డెల్టాలో 25 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వర్షాలు లేట్గా పడతాయి, మనలాగా పడాయి. ఆడ స్టోరేజ్ చేసుకోవడానికి ఏమీ లేదు. ప్రకాశం బ్యారేజ్ కింద 2 టీఎంసీలు, ఇక్కడ కూడా 2 టీఎంసీలే. కాబట్టి అక్కడ లక్షలాది ఎకరాల పంటలు పండాలంటే వాళ్ళకు వందలాది టీఎంసీల నీళ్లు కావాలి. ఈ జూన్ జూలైలో నాట్లు వేసుకోవడానికి నీళ్లు కావాలి. వాళ్ళ దగ్గర నీళ్లు ఉండవు, గోదావరిలో నీళ్లు ఉండవు. అప్పుడు ఇక్కడ మేడిగడ్డ తలుపులు తీస్తేనే వాళ్ళకి నీళ్లు. అట్లనే యాసంగి పంటలకు వాళ్ళకి నీళ్లు కావాలి. యాసంగి పంటలకు కూడా వాళ్ళకి నీళ్లు ఉండవు. గోదావరిలో వృధా జలాలు 4,000 టీఎంసీలు ఎప్పుడు వస్తాయంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వస్తాయి. జూలై మధ్య నుంచి అక్టోబర్ మధ్య దాకా వస్తాయి. ఆ నీళ్లు వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి లేవు. కాబట్టి మొదటి పంటకు నాట్లు వేసుకోవడానికి, రెండో పంట కోతల కంటే ముందు పొట్టకు వచ్చినప్పుడు 25 లక్షల ఎకరాల్లో నీళ్ళు కావాలి 2 డెల్టాలకు. అందుకని మేడిగడ్డ ఉంటే వాళ్ళ పప్పులు ఉడికే వాళ్ళకి నీళ్ళు రావు. కాబట్టి మేడిగడ్డ ఉండకూడదు. రైట్. ఇప్పుడు ఏదైతే నోటీసులు ఇచ్చారో కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈటల కానీ అటెండ్ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఒకవేళ అటెండ్ అయితే ఎలాంటి ఇష్యూస్ వీళ్ళ దృష్టికి అంటే ఇవే ఇందాక నేను చెప్పాను కదా, మా సుందిల్లా ఎందుకు కింది జరిపిన్లు, డ్యామ్ సేఫ్టీ, మన డ్యామ్ డిజైన్ చేసే వాళ్ళకు మీరు సమయం ఇవ్వలేదా? ఎండాకాలంలో ఒక 4 రోజులు నీళ్ళను ఖాళీ చేసి రిపేర్లు చేయాలి. మీరు నీళ్ళను ఖాళీ చేయొద్దు అన్నారట. తర్వాత దిమ్మెలు కూలిపోయినా కూడా మీరు పట్టించుకోలేదు. మీరే ఇరిగేషన్ శాఖ మంత్రి, మీరే ముఖ్యమంత్రి. మీరు వాళ్ళు ఫైల్ పెట్టినా కూడా డబ్బులు రిలీజ్ చేయలేదు. లేదా మీరు పనులు పూర్తి కాకముందే డబ్బులు ఇవ్వమని చెప్పిండ్రు కాంట్రాక్టర్. ఈ ప్రశ్నలు ఉంటాయి తప్ప
ఈ కమిషన్ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో అవినీతి అనే అంశం లేదు. రైట్. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎల్ఎన్టీకి అండ్ మెగా అదే మెయిల్ కంపెనీకి అప్పచెప్పడం జరిగింది. అట్లా కాదమ్మా, మెయిల్ కంపెనీకి ఓన్లీ పంపింగ్ స్టేషన్స్ ఇచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ ఒకటే మెయిల్ దానికి ఇచ్చారు. బట్ వాళ్ళకి ఇచ్చిన రెఫరెన్స్లో కన్నెపల్లి ఎందుకు మునినాయి అనేది కూడా అందులో ఇయ్యలేదు వాళ్ళు. అది కావాలని, ఎందుకంటే వాళ్ళకి ఎందుకో అది ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెట్టలేదు. అది తప్ప ఈ మిగతా అన్నీ ఉన్నాయి. అయితే ఈ మూడిట్లో మెగా వాళ్ళు ఏ బ్యారేజ్ కూడా కట్టలేదమ్మా. ఒకటేమో వీళ్ళు కట్టారు, మన ఎల్ఎన్టీ వాళ్ళు మేడిగడ్డ. తర్వాత అన్నారం వచ్చి ఆఫ్ఘాన్స్ అనే ఒక కంపెనీ ఉంది నార్త్ ఇండియాది, సలార్పూరి అని ఎవరో ఉన్నారు. తర్వాత ఇంకొకటి నవైగా వాళ్ళు కట్టారు. ఎన్లా కూడా మెగా లేదమ్మా, ఓన్లీ పంపింగ్ వాటిలలో ఉంది. బట్ ఆ పంపింగ్ అనేది ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్లో లేదు. అది రైట్. ఈ బనకచర్ల ఇష్యూ ఏంటి సార్, అంటే దీనికి సంబంధించి? బనకచెర్లు ఏంటంటే పోలవరం వచ్చిన నీళ్లను, పోలవరం సామర్థ్యాన్ని బాగా పెంచారు. 28 టీఎంసీలు ఉండేదాన్ని 78 టీఎంసీల దాకా పెంచారు. అక్కడ నుంచి బొల్లెపల్లి రిజర్వాయర్ అని ఒకటి తీసుకుపోయి ఆ బనకచెర్లకు పోయే తోవల అక్కడ ఒక 200 టీఎంసీల సామర్థ్యంతో పెద్ద రిజర్వాయర్ కడుతున్నారు. ఇళ్ళ నుంచి అందులో నీళ్ళని తీసుకుపోయి పెన్నా నది బేసిన్కి, అంటే రాయలసీమ ప్రాంతానికి. బనకచెర్లు అంటే ఎక్కడంటే పోతిరెడ్డిపాడు కింద వస్తుంది. అక్కడ ఈ పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు సరిగా వస్తలేవు కదా, వరద నీళ్ళ పేరుతో వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కృష్ణా నీళ్ళని డైవర్ట్ చేసుకుంటూ పోతాను. అయినా కూడా సరిపోని వస్తలేవు, స్టార్టింగ్లో రావు అవి. అందుకని ఏం చేస్తున్నారు, ఈ నీళ్ళని తీసుకుపోయి ఆడ కలిపినట్టయితే ఆ కృష్ణా ఆయకట్టు కూడా కాదు, అది పెన్నార్ ఆయకట్టు, పెన్నార్ బేసిన్కి నీళ్ళని తీసుకుపోతారు. పోతిరెడ్డిపాడు ద్వారా పోయే నీళ్ళు దీని ద్వారా పోతాయి. అందుకని ఆ రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి తెలుగు గంగ పేరుతో మద్రాసుకు మంచినీళ్ళు అని చెప్పి ఎట్లయితే నీళ్ళని రాయలసీమ తీసుకుపోయినలో, ఇప్పుడు కావేరీ లింక్ అనే పేరుతో మళ్ళీ తీసుకుపోతారు. కావేరీ కూడా పోతాయి. అయితే అందుకని ఈ నీళ్ళు మనకు పోలవరం కింద పోయే నీళ్ళతో మనకు పెద్ద పని లేదు. వాస్తవంగా పోలవరం పోయిన నీళ్ళు మళ్ళీ వెనుకకు రావు కదా, మన బౌండరీ దాటినాక చాలా దూరం ఉంటుంది పోలవరం. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనకు రైట్స్, నీళ్ళ మీద రైట్స్ ఉన్నాయి. మనకు 968 టీఎంసీల మీద మనకు రైట్ ఉంది. మన ప్రాజెక్టులో పూర్తి కాలేదు, ఇప్పుడే వాళ్ళు నీళ్ళు తీసుకపోతే మొదటి రైట్ వాళ్ళకు వస్తుంది. దాన్నే రైపేరియన్ రైట్స్ అంటాం. ప్రపంచ దేశాలన్నీ కలిసి ఫిన్లాండ్ దేశ రాజధాని హెల్సింకిలో 67లో ఒక ఒప్పందం చేసుకున్నాయి. ముందు ఎవరైతే వాడుకుంటూ వస్తున్నారో నీళ్లను వాళ్ళకే మొదటి హక్కు ఉంటుంది. అందుకే కృష్ణా బ్యారేజ్ కింద, ధవళేశ్వరం ఆనకట్ట కింద మొదటి హక్కు వచ్చింది ఆంధ్ర ప్రాంతానికి, రైపేరియన్ రైట్స్ సిద్ధాంతం ఆధారంగా. ఈ 67లో ఈ సిద్ధాంతం పుట్టించిండ్లు. 69లో బచావ్ ట్రిబ్యునల్ వచ్చింది. కృష్ణా మీద మొదలు విచారణ జరిపింది, గోదావరి మీద తర్వాత విచారణ జరిపింది. మొదటి రైట్ ఎవరికి ఇచ్చింది? ఆంధ్ర వాళ్ళకి ఇచ్చింది. ఎందుకంటే కృష్ణా గోదావరి మీద ఫస్ట్ నీళ్ళని వాడుకున్నది విజయవాడ దగ్గర, రాజమండ్రి దగ్గర. ఇప్పుడు మనకేమవుతుందంటే మన నీళ్లు 968 టీఎంసీలు మనకు హక్కు ఉన్న నీళ్లను ఇప్పటికి మనం పూర్తిగా వాడుకోవట్లేదు. 600 టీఎంసీల కంటే ఎక్కువ వాడుకోవట్లేదు. మన ప్రాజెక్టులన్నీ జలశక్తి శాఖలో పెండింగ్లో ఉన్నాయి అనుమతుల కోసం. ఆ అనుమతులు ఇచ్చినాక మీరు తీసుకుపోండి అని అంటాం మనం. అట్లే ఇప్పుడు మేడిగడ్డ కట్టినాక తీసుకుపోండి. మేడిగడ్డ కట్టకపోతే ఇక శాశ్వతంగా కట్టరు, మళ్ళీ ఇచ్చంపల్లి అనేది తీసుకొస్తారు. ఇచ్చంపల్లి కట్టినాక ఇచ్చంపల్లి నుంచి నీళ్ళని ప్రతిసారి తీసుకెళ్తుంటారు. ఇచ్చంపల్లి కడితే మేడిగడ్డ ఉండదు. కాబట్టి ఇదంతా తెలంగాణకు నీళ్ళు ఇవ్వకూడదు. ఎట్లాగో రాష్ట్రాన్ని అడ్డుకున్నారు, ఆపలేకపోయారు. కనీసం నీళ్ళనన్నా తీసుకుపోదాం, ఆ జలదోపిడీ అని మనం ఏదైతే చెప్పినామో ఆ నీళ్లు మనకు దక్కనేయకుండా చేయడానికి అందరిని ఉపయోగించుకుంటారు. గురు శిష్యులు ఇద్దరు ఏకమై మన ఏళ్ళతోనే మనకు అనుబోడుస్తున్నారు. వాళ్ళకు వంతపడేదంతా మన ఉద్యమ నాయకులే. గతంలో ఉద్యమకారులు ఉండి ఇప్పుడు కాంగ్రెస్తో అంటగాగుతున్న వాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉండే విశ్లేషకులు, వీళ్ళంతా మళ్ళీ మన కేసీఆర్ అంటాడు కదా, కత్తి మనదే కానీ కత్తి ఆంధ్ర ఉంది కానీ పొడిచేది మనోడే అని. ఇప్పుడు అట్లే మన ఏళ్ళతో మనకు కన్ను పొడుస్తున్నారు.